శ్రీమతి భావన గారు 15వ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ఈ షాప్ బియ్యమని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది. ఎఫ్ఈ షాప్ బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డీటీ ఎఫ్ఈ షాప్ బియ్యమేనని చెప్పినాడు. దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను తహసీల్దార్తో మాట్లాడినా డీటీ గారితో వాళ్ళు చెప్పినారు, డీటీ గారు ఎఫ్ఈ షాప్ బియ్యమని చెప్పినారు. చెప్పిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ వాళ్లకు సంబంధిత లారీని హ్యాండ్ ఓవర్ చేసి సీజ్ చేయాలి, పోలీస్ స్టేషన్ సీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి రెవెన్యూ వాళ్ళకు. దానిపైన ఈ ఒరిజినల్ బిల్లులా మంచి బియ్యమా, ఈ ఎఫ్ఈ ఫెయిర్ ఫ్రెష్ షాప్కి సంబంధించిన బియ్యమా, వేరే బియ్యం అని విచారించి దానిని ప్రొద్దుటూరు తహసీల్దారు రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మాదిరిగా చేయకుండా జమ్మలమడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినటిను బియ్యం అని వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు బిల్లులు పొద్దుటూరులో బియ్యం పట్టుకున్న తర్వాత దానికి వెరిఫై చేయాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ చేయాలి. పొద్దుటూరు మన సివిల్ సప్లైస్ డీటీ చేయాలి. అట్లా చేయకుండా జమ్మలమడుగులో వాళ్ళు తహసీల్దారు వాళ్ళు దీంట్లో బిల్లులు ఇచ్చినారు, ఈ కరెక్ట్ అయినటేనంటే మన పొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్ ఎఫ్ఈ షాప్ బియ్యం అని నిర్ధారించిన తర్వాత జమ్మలమడుగులు ఎట్లా ఇస్తారు? అసలు జమ్మలమడుగులకు ఇచ్చిన బిల్లులు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మన పొద్దుటూరుకి హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు పొద్దుటూరు తహసీల్దార్కి హ్యాండ్ ఓవర్ చేసి పొద్దుటూరు తహసీల్దారు దాని మీద విచారణ జరిపి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో అది రెవెన్యూ డిపార్ట్మెంటు సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు చేయాలి. అట్లా చేయకుండా ఏదో బిల్లులు జమ్మలమడుగు నుంచి బిల్లులు తీసుకొని వచ్చినారని, ఆ బిల్లులు కరెక్ట్ అయిన బిల్లులే అని తహసీల్దార్ ధృవీకరించినాడని అవి మన డిఎస్పీ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఎట్లా రిలీజ్ చేస్తుంది? ఎవరు ఇచ్చినారు? అక్కడ జమ్మలమడుగు తహసీల్దారు పొద్దుటూరులో పట్టుకునేది, పొద్దుటూరు మండలంలో పట్టుకునేది పొద్దుటూరులో చేయాలా. పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓకి హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లా చేయకుండా డైరెక్ట్గా జమ్మలమడుగు నుంచి కరెక్ట్ అయిన బిల్లులని తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఈ విషయము డిఎస్పీ గారు సమాధానం చెప్పాలా, ఎందుకు రిలీజ్ చేసినారని. జమ్మలమడుగు తహసీల్దార్ ఎవరు ఇచ్చేదానికి? పొద్దుటూరులో బియ్యం పట్టుకునేదానికి జమ్మలమడుగు తహసీల్దార్ ఎట్లా ఇస్తాడు? సంబంధం ఏంటి? పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు ఇవ్వాలా, విచారణ జరపాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు జరిపించాలా. ఇక్కడ పట్టుకునే బియ్యాన్ని జమ్మలమడుగు వాళ్ళు ఏదో బిల్లులు ఉన్నాయని 4 రోజులకు బిల్లులు ఉంటే దాని మీద దాంట్లో ఉండాలి కదా, బిల్లులు నీ దగ్గర ఉండాలి కదా. ఎప్పుడో మరుసటి రోజు 2 రోజులకు బిల్లులు తీసుకొని వస్తే అవి కరెక్ట్ అయిన బిల్లులా? వాడు ట్రిప్ షీట్లో చెన్నైకి అని రాసినాడు. ఒక లారీ మామూలుగా లోడ్ ఎత్తుకుంటా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాడు అనేది వాళ్ళు ఆ ట్రిప్ షీట్లో రాసుకుంటారు. ఆ ట్రిప్ షీట్లో చెన్నైకి అని రాసినాడు. ఎందుకు పోతాడు చెన్నైకి బియ్యం? కొంతమంది దొంగలు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తగిలిస్తాడు. ఇది ఒక ముఠా ఉంది. జమ్మలమడుగులో ఉంది, ప్రొద్దుటూరులో ఉంది, మైదుకూరులో ఉంది. ఈ యొక్క రేషన్ షాపు బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది. ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పీ గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలా ప్రజలకు. ఆయమ్మకు వదిలే అధికారం ఎక్కడుంది? వదిలే అధికారం మీకు ఎవరికి లేదు. వదిలే అధికారం జాయింట్ కలెక్టర్కి ఉంటుంది, లేదా మన తహసీల్దార్కి ఉంటుంది, డిఎస్ఓకి ఉంటుంది. ఎవరో తహసీల్దార్ ఇచ్చినాడంటే జమ్మలమడుగు తహసీల్దార్ ఎవరు? పొద్దుటూరికి సంబంధించి అతను. ఇంకొక మాట చెప్తారు వాళ్ళు, కర్ణాటకలో వేలం వేసేటప్పుడు బియ్యం కొన్నాము, ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్టాక్ చేసి పాలిష్ చేసి మేము ఆ ప్రాంతానికి తరలించుకొని పోతున్నాము అని చెప్తారు. జమ్మలమడుగులో ఆ బియ్యాన్ని స్టాక్ పెట్టుకునే దానికి లైసెన్స్ ఉందా?
నువ్వు ఎక్కడి నుంచి కొనేట్టు తీసుకొని వచ్చిన పెట్టుంది, ఇక్కడ పాలిష్ చేయాల్సిన అవసరమే ఉంది. నువ్వు కర్ణాటకలో కొంటే చెన్నైకి పోవచ్చు డైరెక్ట్గా, ఓయా చిత్తూరు మీద పోతుంది. ఇంత దూరం తిరిగి రావాల్సిన అవసరం ఏముంది? జమలమడుగులో నువ్వు స్టాక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఈ పూర్తికి 100% చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పి గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది. దీనికి డిఎస్పి గారు సమాధానం చెప్పాలి. ఇంకొకటి, క్రికెట్ బెట్టింగుల కేసుల్లో కొంతమందిని చేర్చడం జరిగింది. మొన్న ఒక వారం 10 రోజుల కిందట నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. అతను ఇక్కడ పొద్దుటూరులో లేడు, బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు. నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతన్ని పట్టుకుంటే లక్షల రూపాయల డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది. ఈ 10-20 మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది. మునివర నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడడంలే. ఒకప్పుడు ఒక 15 ఏళ్ల కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అతని చెప్పి ఆడొద్దని చెప్పినాను. అప్పటి నుంచి ఆడడంలే. మునివర సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి, సెల్లులోనే పట్టు మీరు తీసుకోండి, కాల్ డేటా తీసుకోండి. అట్లా లేకుండా ఎవడో నరసింహ వాడు స్టేట్లో ఉన్నాడు, పై లెవెల్కి వెళ్ళిపోయినాడు, 300-400 కోట్లకు పోయినాడు, మంత్రులు సామంత్రులలో వాళ్ళల్లో కలిసి తిరుగుతున్నాడు. అయితే మునివర వాళ్ళకి బాగా ఆ చెల్లెలను అక్కడో చేసుకున్నాడు కాబట్టి మునివర మీద కేసు పెడితే అతను వస్తాడనే ఉద్దేశంతో మునివర మీద కేసు పెట్టినాడు. దీనికి స్టేట్కు సంబంధించిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉన్నాడు, అతను పెట్టమంటే ఇతను పెట్టినారు. ఇతని కేసులో పెడితే నరసింహ వచ్చి మాట్లాడతాడనే ఉద్దేశంతో కేసులో పెట్టడం జరిగింది. కాబట్టి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత 90 రోజులు అయిందో కాలేదో, 3 నెలలు అయిందో కాలేదో, వచ్చిన వాళ్ళ నుంచి విపరీతమైన లంచగొండితనానికి పాల్పడుతూ ఉంది. చెప్పేదానికి ఒక నిష్ఠమైన ఉంది ఆ అమ్మ చేసే లంచగొండితనాలు. ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా, ప్రతి బార్కి ఇవ్వాలా. ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పీ ఎక్కడన్నా రాత్రింబౌళ్ళు ఎంపలాడి తిరగాల, ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐల ద్వారా సమాచారాన్ని చంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. నేను చెప్తాను ఒక మాట, దాదాపు ₹1 కోటి సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది. డిఎస్పీ పోయి చూడాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడికి పోలే. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పొద్దుటూరుకు సంబంధించి ఒక సబ్ డివిజనల్ అధికారి కనుకోండి, దొంగతనం ₹1 కోటి దొంగతనం జరిగింటే మీ ఎస్ఐ ఇంట్లో కూడా దొంగలే పడినారు. కనీసం ఆ ఛాయలు కూడా పోయి చూడాలి. ఏంటి పోలీసు దేనికి ఏమో ఉండేది? ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ 1 సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బుల సంపాదన కోసం వచ్చిందా, ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అమ్మ? ఎందుకు కేసులో లేని వాళ్ళను లిస్టు కొత్త వాళ్ళందరూ మన క్రికెట్ బెట్టింగ్లో పెట్టిన వాళ్ళందరూ కూడా ఉండొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళు సస్వళ్ళు మంచి వాళ్ళని సర్టిఫై చేయడంలే. అంటే వీటిని విచారించే అధికారం పోలీసు వాళ్ళకు ఉంది. ఈ గురేడి ఆడుతున్నాడంటే మనం నమ్మాల్సిందే, ఆ కృష్ణాడి ఆడుతున్నాడంటే నమ్మాల్సిందే. ఐడెంటిఫై చేసే అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆడుతున్నాడు సార్, సెల్లో ఉంది మన ఫలాని వాళ్ళకు ఆడినాడు, ఫోన్ పంపించినాడు అని అంటే మేము నమ్మాల్సిందే. ఈ మునివరం కేసులో పెట్టడానికి ఒక రాష్ట్రంలో ఉండబడిన ఒక పెద్ద పోలీస్ అధికారి ప్రమేయం ఉంది. ఇతనిని మునివరం వల్ల బావమరిదిని పెడితే నరసింహ వస్తాడు మాతో మాట్లాడతాడని ఉంది. దేనికి మాట్లాడాలి వాళ్ళతో?
వాళ్ళ ఉద్దేశం ఏమి దాంట్లో మాట్లాడాలనే ఉద్దేశము? ఏమన్నా వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్సా, స్నేహితులా, బంధువులా? అంటే ఎక్కడికి పోతుంది పరిస్థితి? మునివరను ధృవీకరించమను ఆజ్ఞాడని. నేను సారీ చెప్తా, క్షమాపణ చెప్తా. ఇష్టారాజ్యమా మీది పోలీసుది? ఎవరినంటే వాళ్ళని కేసులు పెడతాంటే ఊరికనే ఉంటాం అలా మేము. రేపు నన్ను కేసులు పెడతామనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారం వాళ్ళకి ఉంది, పోలీసుకు. ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది, ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే. ఇంత లంచగొండితనమా? ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితిలో లేరు. అందరూ ఒకరికొకరు హాత్ మిలావ్ అని అందరూ చేతిలో చేసుకొని పోతాడు.